ఉంటే చాలు, కొన్ని లక్షల వీడియోస్ మీకు వస్తాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజెస్ లో మీకు అవైలబుల్. అండ్ వీక్లీ 2 times పేమెంట్ ఈ రోజు కంపెనీ మనకి ఇస్తుంది. ఇంతకుముందు ఎవ్రీ డే ఉండేది అనమాట. యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్, యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 3 days ఒకసారి పేమెంట్ ఇస్తుంది. అండ్ ఫుల్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్. ఇప్పుడు బోర్డ్ క్యాంప్ 9.4 నడుస్తుంది. సో లీడర్స్, ఒక ఎడ్యుకేషన్ సిస్టమే మనకు ఉందన్నమాట, ఈ గ్రోత్ అకాడమీ. ఈ అంటే ఇక్కడ ఈ బయాటోరియంలో ఈ అంటే ఎకనామికల్ గ్రోత్ అకాడమీ అన్నమాట. సో మీ ఆర్థిక పరిపుష్టతను పెంపొందించడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి అని సునీల్ జోషి అండ్ పృథ్వీ కతేరియా ఒక ప్యానల్ కమిటీ ఉంటుంది అనమాట. సో ఫుల్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ మీకు ఉంటుంది. తను ఎర్న్ డైలీ 29,408, అప్రాక్సిమేట్లీ 30,000 per day ఓన్లీ మదర్ ప్లాన్. సో లీడర్స్, this is the platform of e-Biotorium. Number of awards and rewards recognized by Government of India, Ministry of Ayush and MSME. So ऐसा एक महान कंपनी में काम करने का मौका आपको ऊपर वाले ने दिया. ఇంత గొప్ప కంపెనీలో మీరు పనిచేయడానికి అదృష్టవంతంగా భావించండి. సో కంపెనీ టార్గెట్ రాబోయే 3 ఏళ్లలో 1000 మంది కోటీశ్వర్లను చేయాలని అనుకుంటే వెంకటరాజ్ సార్ టార్గెట్ 1000 మంది కోటీశ్వర్లు ఉన్నారు. సో అంత మంచి డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషన్ లో ఉంటే ఇలాంటి గ్రేట్ కంపెనీ ఈ బయోటోరియం. సో లీడర్స్, పెద్ద కంపెనీతో జాయిన్ అయిపోయినాం, అదృష్టం అయితే బాగుంది, మీకు అవకాశం వచ్చింది. ఎప్పుడు అంటాం కదా, మోగా కభీ కిస్మత్ సే మిల్ సక్తా హై, మన కామయాబ్ కోషిష్ సే మిల్తా హై. సక్సెస్ అనేది ఊరికే రాదు కదా. సో వాట్ ఇస్ ద డిఫరెంట్ అన్నమాట ఈ కంపెనీకి బయట కంపెనీలకు ప్లస్ ట్రెడిషనల్ వాడికి. ఒక మనిషి ఖచ్చితంగా పెరిగి పెద్దయిన తర్వాత పని చేయాల్సిందే. సో జాబ్ లో బయట ప్రొఫెషన్ లో తీసుకున్నట్లయితే 8 hours 30 days పని చేస్తాడు. ఈ బ్లూ కలర్ పార్ట్ అంతా వర్క్ అనుకుందాం, ఈ రెడ్ కలర్ పార్ట్ అంతా మనీ అనుకుందాం. మనీ అండ్ మనీ, రైట్? సో 8 hours 30 days ఒక మనిషి పని చేస్తాడు. కొంతమంది 12 hours చేసే వాళ్ళు ఉంటారు, మాక్సిమం తీసుకుందాం, మినిమం 8 hours 30 days పని చేస్తాడు. సర్టన్ శాలరీ 30,000 శాలరీ అనుకుందాం పర్ మంత్. అదే పనిని అదే వ్యక్తి 5 సంవత్సరాలు చేస్తాడు అనుకుందాం, 8 hours 30 days. అతని ఇంక్రిమెంట్ 10% అనుకుందాం. సో 35,000 శాలరీ అవుతుంది, రైట్? అలాగే అదే పనిని అదే వ్యక్తి 10 years పని చేస్తాడు. సో 40,000 శాలరీ అవుతుంది. సో 70% ఆఫ్ ద పీపుల్స్ 30-40,000 లోనే జాబ్ కెరియర్ స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఒక వ్యక్తి 25 ఏళ్లకు జాబ్ లో జాయిన్ అయితే 60 years రిటైర్మెంట్ అవుతాడు. అతను వర్క్ చేసేటటువంటి పీరియడ్ 35 సంవత్సరాలు. మీరు అడగని చుట్టుపక్కల వాళ్ళని, ఏ వ్యక్తి జాబ్ చేసి 10 కోట్లు సంపాదించాడు, ఏ వ్యక్తి బయట మార్కెట్ లో బిజినెస్ చేసి ₹1 కోట్ల సంపాదించారు, ఆస్తులు అమ్మకుండా భూములు అమ్మకుండా, అధ్యక్ష? సో లీడర్స్, అప్పటికి రిటైర్మెంట్ అయిపోతాడనమాట. అంటాడు సీనియర్స్ అంటారు అనమాట, పూరా జ్యూస్ నికల్ జాయేగా జబ్ తక్ ఆద్మీ కా. సో పదవి విరమణ శుభాకాంక్షలు చెప్పి ఇంటికి పంపించేస్తాడు, పని అయిపోయింది వెళ్ళిపోయి పడుకోపోని. సో అప్పటికే 2 స్థితిలో బీపీ షుగర్లు అటాక్ అయిపోతాయి. సో లీడర్, ఈ బయోటోరియంలో అద్భుతాలు ఏమి ఉంటాయంటే, అక్కడ 35 సంవత్సరాలు పనిచేయాలి, ఇక్కడ 35 నెలలు పనిచేయాలి. సో సైట్ ఈజ్ యువర్స్. చెప్పినా కదా, బ్రహ్మాండమైన కంపెనీ. పృథ్వీలో ఈ భూమిపైన ఇలాంటి కంపెనీ లేదు, ఇలాంటి ప్రొడక్ట్ లేదు, ఇలాంటి సిఎండి లేదు, ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. సో ఈ బయోటోరియం మొదటి 6 నెలలు ఇక్కడ కూడా పనిచేయాలి కదా. మీకు ఎవరైనా చెప్పారా మీ అప్లయన్స్ ఓన్లీ జైన్ వచ్చి డబ్బులు వస్తాయని? పని చేస్తేనే డబ్బులు వస్తాయి. 20,000 కోసం 30,000 కోసం 30 ఏళ్ళు కష్టపడుతున్నావు కదా, పీజీలు, ఎంఏలు, ఎంబీఏలు చేసి. మరి ఈ బయోటోరియం రాగానే మనీ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో లీడర్స్, ఇక్కడ మినిమం 6 months చాలా అంటే ఎక్కువ హెవీ వర్క్ ఉంటుంది. ఇది లెర్నింగ్ పీరియడ్. 6 months వరకు చెక్ ఎక్స్పెక్ట్ చేయకుండా కంటిన్యూ జూమ్ ట్రైనింగ్, ముంబై విజిటింగ్ అండ్ టీమ్ బిల్డింగ్ కోసం పనిచేస్తారు. వాయిస్ రికార్డింగ్ చేసుకోండి. 36 months లో ఈ రోజు మనకు ముందున్నటువంటి గ్రేట్ మెంటర్, కోచ్ అండ్ సౌత్ ఇండియా బాద్షా అని పిలుస్తారు ఇండియా లెవెల్లో, వెంకటరాజు సార్ 36 months లో ఈ రోజు ఇది గ్రాఫ్ మీ ముందు కనపడుతుందో as it is ఆ గ్రాఫ్ ఫాలో అయ్యాడు. సార్ అంటారు కదా, यहाँ पे 40-50 हजार दिन का कोई भी बड़ी बात नहीं होता అని. అలాగే 3 సంవత్సరాల కాలంలో ఈ రోజు
2 కోట్ల పైన సంపాదించి ఒక రోల్ మోడల్ గా ఈ రోజు ఈ బయాటోరియంలో వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రేటెస్ట్ లీడర్ వెంకటరాజు నిలబడ్డాడు. సో సార్ కూడా 6 months లో ఏం రాలే. సో లీడర్స్ ఫస్ట్ 6 months అనేది చాలా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఈ బిజినెస్ లో. ఎవరైతే మొదటి 6 నెలలు ఉన్నారో అనుకోండి మీ లైఫ్ సెటర్, అండ్ 12 months కనుక ఉన్నారో మనకు కొన్ని ర్యాంక్స్ ఉన్నాయి కదా, స్టార్, బ్రోంజ్, సిల్వర్. చివరితే బ్రోంజ్ లెవెల్కి వచ్చారో అంటే మినిమం 6 months పడుతుంది. 2,50,000 కనుక ఈ బిజినెస్ లో మీరు సంపాదించగలిగితే మీరు డైమండ్ అయినట్టే. సో సిల్వర్ అయిన వాళ్ళు కనుక జూమ్ లో ఉంటే కంగ్రాచులేషన్స్, మీరు 1000% డైమండ్ ఫిక్స్ అయిపోండి. ఇంకా గోల్డ్ అండ్ ఎబో లీడర్స్ కనుక ఉంటే 2000% వాళ్ళు డైమండ్స్ అయినట్టే. దర్ ఇస్ నో అదర్ సోర్స్. మీరు ఎవరు కూడా ఆపలేరు అనమాట. సిస్టమ్ అట్లా ఉంటది ఇక్కడ, అవునా కదా? సో లీడర్స్ 6 months, 12 months, 18 months, 24 months, 30 months, 36 months, ఓవరాల్ గా 3 years, 3 సంవత్సరాలు మీరు ఈ బిజినెస్ ని ప్రాపర్ సిస్టమ్ లో, ప్రాపర్ అప్లైన్ గైడ్ లైన్స్ లో పనిచేసినట్లయితే మీరు ఇక్కడ 0% వరకు వచ్చేస్తారు. మొదటి 6 months ఎంత కష్టపడతారో 36 months లో అంత పని మీకు తగ్గుతుంది. ఎందుకంటే మీకు టీం అంటూ వస్తుంది. ఇలాంటి ఒక క్వాలిటీ టీం కనుక మీరు తయారు చేయగలిగితే మీకు ఇన్కమ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. 35 సంవత్సరాలు కష్టపడినారా అని ఇన్కమ్ 3 సంవత్సరాల్లో మీరు తీసుకుంటారు ఇక్కడ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్, పవర్ ఆఫ్ ఈ బయాటోరియం, పవర్ ఆఫ్ సాగర్ జోషియన్, పవర్ ఆఫ్ సిస్టమ్. మై డియర్ ఫ్రెండ్స్, ఒక స్లైడ్ చేయాలి జీవితాన్ని మార్చడానికి. సో ఆప్షన్ ఈజ్ యువర్స్. టుడే నెవర్స్ కమ్ టుమారో, టైం వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఏం చేయాలి? నిజంగా నాకు కూడా 36 months లో అట్లా 2 కోట్ల రూపాయలు కావాలంటే ఏం చేయాలి? సో చాలా మంది అనుకుంటారు అనమాట, బిజినెస్ రావడంతో లక్షల కోట్లు వస్తాయి. రాదు మిత్రమా. ఒక సిస్టమ్ పాటించాల్సి ఉంటుంది అనమాట. ఉల్టా ఆలోచిస్తాం మనం, దేని తెల్లారి డబ్బులు వస్తాయి. రాదు, ఇక్కడ నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ బిజినెస్ గురించి మీకు ఎవరు చెప్పలే, మీ పేరెంట్స్ చెప్పలే, మీ పాఠ్య పుస్తకాలలో లేదు, మార్కెట్ లో లేదు, న్యూస్ పేపర్ లో రాదు. ఇప్పుడిప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి శబ్దం, వర్డ్. సో నేర్చుకోవాలి. చాలా మంది చేసే అతి పెద్ద మిస్టేక్ ఏం తెలుసా? నేను ఆ కంపెనీలో ఆల్రెడీ 30,000 టీం చేసిన, ఆ కంపెనీలో అంత పెద్ద బిజినెస్ చేసిన, నాకు ఇది చాలా చిన్న పని సార్, కొట్టి పడేస్తారు 2 కోట్లు అయితే. నెవర్. నో లెర్నింగ్, నో ఎర్నింగ్స్. మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్ లో వచ్చిన తర్వాత కంపల్సరీ 6 months to 1 year ఓన్లీ లెర్నింగ్ పీరియడ్ అనుకోండి. అప్రెంటిస్ అంటాం కదా కంపెనీస్లలో, ఇక్కడ కూడా అప్రెంటిస్ యొక్క టైం మాత్రమే. 6 months to 1 year మీకు నేర్చుకోవడానికి, ఈ బిజినెస్ అర్థం కావడానికి టైం పడుతుంది. అర్థమైందో, మీరు నేర్చుకున్నారో, మీకు ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగే నీ టీంలో కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, ఐడి లాగిన్ ఐడి ఇస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి మీరు ఎడ్యుకేషన్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇది కంటిన్యూ 24/7 365 days నడుస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే యూ విల్ గెట్ హెల్దీ అండ్ వెల్దీ లైఫ్. ఓన్లీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇచ్చినాం, బిజినెస్ లో జాయిన్ అయిపోయినాం, సార్ రూపాయి వస్తలేవు సార్, రావు. ఎవరైనా చెప్తే గెల్లబెట్టి అడగండి. జాయిన్ అయితే డబ్బులు రావు సార్, ఇక్కడ పని చేస్తేనే వస్తాయి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. 1000 మంది ఉన్న నీ టీంలో 2000 మంది ఉన్నా కూడా కింద పర్సన్స్ సేల్స్ చేయండి, పైన డబ్బులు రాదు. దర్ ఇస్ నో రాంగ్ కమిట్మెంట్. సో లీడర్స్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కావాలి. సో మీరు కూడా సార్ లాగా 2 కోట్లు, 3 కోట్లు, లక్షల కోట్లు సంపాదించాలంటే ఫస్ట్ ఇక్కడ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నేను జూమ్ అటెండ్ అవ్వను, ట్రైనింగ్ అటెండ్ అవ్వను, ముంబై రాను, టాప్ 20 రాను, కోర్ట్ ట్రైనింగ్ రాను, లక్షల కోట్లు రావాలంటే ఈ జన్మలో అయితే రావు మామ. వచ్చే జన్మ అంటూ ఉంటే, నువ్వు నేర్చుకుంటే ఏమైనా ఛాన్సెస్ మాత్రం ఉంటాయి. సో కంపల్సరీ వితౌట్ ఎడ్యుకేషన్ యూ కెనాట్ సక్సెస్ ఇన్ దిస్ ఫీల్డ్. దానికంటే బెటర్ తెలుసా, సాగర్ సార్ చెప్తాడు, అగర్ आप यहाँ पे सीखने के लिए तैयार नहीं है, నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే యువర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ, టైం అండ్ మనీ. మీ టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, అండ్ యొక్క ఎనర్జీ వేస్ట్ అవుతుంది. సో లీడర్స్ ఇక్కడ మనం ఒక టీం వర్క్ చేయడానికి వచ్చినాం, ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది అనమాట. అప్పుడు మాత్రమే ఈ యొక్క ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కంపల్సరీ ఎడ్యుకేషన్ కు టైం ఇవ్వాల్సిందే అనమాట.
1 year కనుక మీరు నేర్చుకుంటే మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు బిజినెస్ లో 100% సక్సెస్. సో లీడర్స్, సక్సెస్ పాత్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ లో ఉంటుందన్నమాట. డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో బీ కేర్ఫుల్, ఎవ్రీ సైడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోడ్ అన్నమాట ఆల్రెడీ ఒక రోడ్ వేసింది, ఒక సిస్టమ్ అనేది తయారు చేసి పెట్టారు. ఎంతో మంది ప్రొఫెషనల్స్. సో అందరూ ఆ రూట్ లో వెళ్ళి డైమండ్స్ అయిపోయారు, డబుల్ డైమండ్, బ్లాక్ డైమండ్స్ అయిపోయారు, కోటీశ్వర్లు అయిపోయారు. సో మీరు కూడా అదే రోడ్ లో వెళ్తున్నారా చెక్ చేసుకోండి. మీకు ప్లాన్ చెప్పినప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని మీ క్యాస్ట్ ఏంటి, మీ రిలీజియన్ అంటే మతం ఏంటి, కులం ఏంటి, మీ గోత్రం ఏంటి, కలర్, పొడవు, హైట్, చదువుకున్నావా లేదా, స్త్రీయా పురుషుడా ఏమి అడగలే. సార్ నో, దర్ ఇస్ నో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ దిస్ బిజినెస్. బట్ ఈ బిజినెస్ చేయాలంటే 4 క్వాలిటీస్ ఉండాలి. PATH, ఇట్స్ మీన్స్ పాత్ అంటే రోడ్డు, పేషెన్స్. ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే చాలా ఓపిక ఉండాలి. అంటారు చాలా మంది, సార్ నాకు కోపం వస్తే బీపీ సర్కాయిస్తే ఇక్కడ సక్సెస్ రాదు మామ, బీపీ కంట్రోల్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చాలా ఓపిక ఉండాలన్నమాట. మన దగ్గర ఓపిక లేదా, చాలా టన్నుల కొద్దీ ఉంది. మీ చిన్నపిల్లలు ఎన్నిసార్లు పక్క గడిపినా, ఎన్నిసార్లు టీ ఉల్కపోసినా, పాలుల్కపోసినా, ఎన్నో సార్లు దిగమింగుకున్నావు, అంత ఓపిక నీకుంది. కానీ ఒక టీం మెంబర్ చిన్న మిస్టేక్ చేసి తట్టుకునే ఓపిక నీకు లేదు. ఉందా లేదా? చాలా ఓపిక ఉంది మనకి. బట్ దానికి ఇంప్లిమెంటేషన్ చేయమన్నమాట. పేషెన్స్ కంపల్సరీ. ప్లాన్ చెప్పేటప్పుడు, ప్లాన్లకు వెళ్ళేటప్పుడు మినిమం 2 to 3 years మీరు బిజినెస్ లో ఓపికగా నిలబడాల్సి వస్తుంది. అండ్ అటిట్యూడ్. సో పాజిటివ్ అటిట్యూడ్ ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా నెగిటివ్ పీపుల్స్ ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వలేరు. మీరు ఈ మార్గంలో వెళ్ళాలంటే కంపల్సరీ పాజిటివ్ అటిట్యూడ్, సకారాత్మక ఆలోచనలు అనేవి ఉండాలి. అటిట్యూడ్కి ఇంకోటి కూడా వస్తుంది అనమాట. కొంచెం చెక్కు రాగానే 1,00,000, 2 లక్షలు డబ్బులు రాగానే పొగరు వచ్చేస్తుంటారు చాలా మందికి. అలాంటి వాళ్ళు కూడా ఈ రోడ్ లో మధ్యలోకి వెళ్ళి పడిపోతారు. కింద పడితే ఏమంటారు, మంచిగా ఉన్న బాడీ కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో అటిట్యూడ్, ప్రవర్తన అనేది పాజిటివ్ గా ఉండాలి. అండ్ టీచబిలిటీ, నేర్చుకునే తత్వం ఉండాలి. ఈరోజు వెంకట్ సార్ మెసేజ్ 8 minutes ఒక్కొక్క మాట నిజంగా మీరు డిస్ట్రిబ్యూటర్ గా అర్థం చేసుకోండి. ఒక వేదవాకుల్లాగా మీకు వినిపించాలి ఆ మాట. ఒక చిన్న స్థాయిలో ఉన్న పర్సన్ దగ్గర కూడా వెంకటరాజు సార్ నేర్చుకుంటున్నాను అని చెప్పాడు. సో మొన్న సాయి కుమార్ సార్ సెషన్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవడం అనేది కంపల్సరీ. సాగర్ జోషి సార్ కూడా సంతోష్ నాయర్ సార్ ట్రైనింగ్ విని ముందు సీట్ లో కూర్చొని మొబైల్ సైలెన్స్ లో పెట్టి విన్నాడు. మా ముందు మేము చూసాం ఆ దృశ్యాన్ని ఇక్కడ దాదర్ ఆఫీస్ లో, రూపాంతర ప్రోగ్రామ్ లో. సో లీడర్ సాగర్ సారే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అంతకంటే గొప్ప వాళ్ళం మనము. సో నువ్వు నేర్చుకోకపోతే టీంకి ఏం నేర్పిస్తావు? నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉంటేనే ఈ రోడ్ లో మీరు ముందుకు వెళ్తారు. అండ్ హానెస్టీ, నిజాయితీ. ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే 3 నెలల ముచ్చట అవ్వద్దు. ఆరంభ శూరతో చాలా మంది వస్తారనమాట. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఓ కరుంగా, ఏ కరుంగా. 3-4 months తర్వాత ఆ మనిషి కనిపించడం కూడా కనిపించడు. ఎందుకంటే 2,000 కోసం, 1,000 కోసం, 6,000 కోసం బిజినెస్ రాలే. లైఫ్ టైం సెటిల్మెంట్ ఈ బయాటోరియం, రైట్? సో కంపల్సరీ ఆనెస్టీ అనేది మెయింటైన్ చేయాలి. డబ్బుల విషయంలో ఒక వ్యక్తిని నమ్మి 10,000 ఇస్తున్నాడు అంటే ఒక నమ్మకంతో బిజినెస్ ముడిపడి ఉంటది ఇక్కడ. సో నిజాయితీ కోల్పోయిన తర్వాత నువ్వు ఎంత పెద్ద తెలివిమంతుడవైనా ఈ బిజినెస్ లో నీ టీమే నిన్ను నమ్మరు. సో లీడర్స్, ఈ 4 క్వాలిటీస్ మీరు మెయింటైన్ చేయాలన్నమాట. పేషెన్స్, అటిట్యూడ్, టీచబిలిటీ, హానెస్టీ. డెఫినెట్లీ స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉంటే వన్ ఫైన్ డే యూ విల్ బి ఆన్ ద టాప్ పొజిషన్. వాట్ ఈస్ సక్సెస్? సిస్టమ్ ప్రకారం సక్సెస్ అంటే ఏంటి? మనిషి పుట్టడమే ఒక సక్సెస్. మనిషి ఇన్ని రోజులు మనం కరోనా తట్టుకొని, ఎన్నో ప్రాబ్లమ్స్ తట్టుకొని బతకడమే సక్సెస్. బట్ యాక్చువల్లీ సక్సెస్ అంటే ఏంటంటే, యాజ్ పర్ సిస్టమ్ సఫిషియెంట్ మనీ. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యవంతుడు, బ్లాక్ బెల్ట్, మంచి హైట్, వెయిట్ అన్ని ఉన్నాడు, బట్ డబ్బు లేదు, నిరుపేదవాడు. ప్రపంచంలో అత్యధిక దరిద్రమైనటువంటి డిసీజ్ ఏదైనా ఉందంటే పేదరికం. అది అగ్రి విత్ మీ? నిజమైన రోగి పేదవాడు అనమాట. ఎన్నోసార్లు తనకు తను ఆత్మహత్య చేసుకుంటాడు. సఫిషియెంట్ మనీ. అది ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ గా పిలువబడతారు. కొంతమందికి డబ్బు ఉండొచ్చేమో,
లక్షలలో కోట్లలో తాతలు అమ్ముకున్న ఆస్తులు అమ్ముకుని ఉండొచ్చేమో, నెలకు 2 లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండొచ్చేమో. అనుభవించే టైం కూడా ఉండాలి కదా. టైం ఫ్రీడమ్ ఉండడం ఒక సక్సెస్. అండ్ ప్యాసివ్ ఇన్కమ్. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, నెలకు 2 lakhs రూపీస్ సంపాదిస్తున్నారు జాబ్ చేసి. సడన్ గా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. నువ్వు పని చేస్తే వచ్చే ఇన్కమ్ ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు, ఏం చేయకుండా కూడా వచ్చే ఇన్కమ్ ను ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో అదృష్టవంతులకు మాత్రమే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఈ బయోటోరియంలో మీ ప్రమేయం లేకుండా 1000 రూపీస్ మీ అకౌంట్ లో పడినా మీ భుజం మీరు కొట్టుకోండి, ఎస్ ఐఎమ్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. వై? బికాస్ వీఆర్ గెటింగ్ ప్యాసివ్ ఇన్కమ్. ఇది సక్సెస్ అన్నమాట. ఈ రోజు మీకు ఓన్లీ అవేర్నెస్ బోనస్ రావచ్చు, 30,000 20,000, 100% విల్ బి డైమండ్ ఇన్ ఫ్యూచర్. సో ప్యాసివ్ ఇన్కమ్ రావడం సక్సెస్. ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే యాక్టివ్ లీడర్స్ పనిచేయాల్సి వస్తుంది. అది మనం ముందు చూద్దాం. అండ్ డ్రీమ్ కార్, బిగ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఈ రోజు ఎంటైర్ టీమ్ లో ఆల్మోస్ట్ 9th కార్ అనమాట వెంకట్ సార్ టీమ్ లో. అండ్ RS లో 4th కార్ మిస్టర్ బురానుద్దీన్ ఫ్రమ్ వికారాబాద్. 11 ఆల్మోస్ట్ 111 రోజులలో కార్ అచీవ్మెంట్ చేయడం జరిగింది. సో లీడర్స్, కారు కొనడం ఒక ఎత్తు అయితే ఈ రోజు ఈ బయోటోరియం కంపెనీలో మీకు తెలుసా 200 లగ్జరీ కార్స్ ఉన్నాయి. ఏవి? మర్సిడీస్ బెంజ్, రేంజ్ రోవర్ అలాంటి కార్లు 200+ కార్ అచీవర్స్ ఉన్నారు. సపరేట్ సెషన్ లో మీకు నేను చెప్తారు, కోటింగ్ వచ్చే వాళ్ళ అదృష్టవంతులు అండ్ టాప్ 10 మీరు డిస్కస్ చేస్తారు. 10,000 కంటే ఎక్కువ కార్ అచీవర్స్ ఉన్నారు. చిన్న చిత్తుక ఆల్టోలు, బ్రీజర్లు, ఎటిగాలు, ఇన్నోవా లాంటి కార్లు 10,000 కంటే ఎక్కువ కార్ అచీవర్స్ ఉన్నారు. ఒక సొంత కారు కలిగి ఉండడం కూడా సక్సెస్. ఎస్ఆర్ నో? వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వర్షం పడుతుంది, ఆనికి ఫోన్ చేసి కారుందా మామ, కారుందా కాక అడుగుతా, వాడుంది లేదని అడిగి ఎన్నో సార్లు ఆత్మహత్య చేసుకుంటాం మనల్ని. సో డ్రీమ్ కార్ అనేది ఒక సక్సెస్. డ్రీమ్ హౌస్, సొంత ఇల్లు కళ. 42% ఆఫ్ ద పీపుల్స్ ఇన్ ఇండియా దే డోంట్ హ్యావ్ ఓన్ హౌస్. సొంత ఇల్లు ఉండడం ఒక సక్సెస్. అలాగే డ్రీమ్ హౌస్, నీకు నచ్చినట్టుగా ఉండడం ఇంకొక హౌస్. ఎస్ఆర్ నో? అన్నిటి మించి హెల్దీ లైఫ్, ఆరోగ్యమైన జీవితం ఒక సక్సెస్. అండ్ ఇది మనం వచ్చిందే హెల్త్ సెక్టర్ కదా. సో కుటుంబ ఆరోగ్యం కోసం వచ్చినాం. హెల్దీ లైఫ్ అండ్ హెల్పింగ్ అదర్స్. నీకు ఏదైతే ప్లాట్ఫామ్ లభించిందో, సో నీవైతే సఫిషియెంట్ మనీ, టైం ఫ్రీడమ్, ప్యాసివ్ ఇన్కమ్, డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్, హెల్దీ లైఫ్ లభించిందో, ఈ యొక్క అవకాశాన్ని ఇతరులకు ఇవ్వడం హెల్పింగ్ అదర్స్. అవునా కదా? సో ఇవన్నీ కనుక ఈ బ్యాటరీలో ఉన్నాయా లేవా? సో ఉన్నాయని మీరు అనుకుంటే మీకు మీరు అప్రిషియేట్ చేసుకోండి. మీ అప్లైన్కు థ్యాంక్స్ చెప్పండి, తగత్ సార్కి థ్యాంక్స్ చెప్పండి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలపండి. సో మంచి ప్లాట్ఫామ్ లో మీరు ఉన్నారనమాట. డెఫినెట్లీ సఫిషియెంట్ మనీ, టైం ఫ్రీడమ్, ప్యాసివ్ ఇన్కమ్, డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్, హెల్తీ లైఫ్, హెల్పింగ్ అదర్స్. ఈరోజు RS లో 20 మెంబర్స్ పర్ మంత్ 1 lakh రూపీస్ సంపాదిస్తున్నారు. పవర్ ఆఫ్ ఈ బయోటోరియం, పవర్ ఆఫ్ ప్రొడక్ట్, పవర్ ఆఫ్ సిస్టమ్. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సక్సెస్. మరి ఇది కావాలంటే వాట్ టు డూ? ఓన్లీ 3 things గివ్ యూ 100% సక్సెస్. అవన్నీ కావాలనుకుంటే మీ జీవితంలో మీరు కొన్ని మెయింటైన్ చేయాలన్నమాట. 90% ఎగ్జైట్మెంట్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఎలాంటిదంటే ఒక ఎగ్జైటెడ్ గా బతకాలన్నమాట. ఎప్పుడు ఎడముఖం పెట్టుకొని కూర్చోవద్దు. అప్లైన్ ఫోన్ చేసి, సార్ ఎలా ఉంది బిజినెస్ అంటే, ఏం లేదు సార్, ఈ వారం ఒక ఫ్యామిలీ బోనస్ కూడా రాలేదు, ఈ మాట వింటలేరు, కొత్తలు సేల్స్ అవ్వడం లేదు, 20 మందికి ప్లాన్ చెప్పిన ఒక్క సేల్ రాలేదు, ఈ నెగిటివ్ కామెంట్స్ ఇస్తూ ఉంటే నీ నోరు పక్కనే చెవులు ఉంటాయి, మీ అప్లైన్ దూరం ఉంటాడు. సో ప్లాన్ చెప్పేటప్పుడు కూడా ఎట్లా చెప్తారంటే విధమైనటువంటి అభద్రతా భావం ఉంటది లోపల, అన్కంఫర్టబుల్ అన్నమాట. వస్తుందో రాదు, కొంటుడో కొనడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బయోటోరియంలో మీరు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ధర్మాంగ్ పాండే సార్ మాకు చెప్పారు ప్రగతి రిసార్ట్స్ వచ్చినప్పుడు, గుర్తుపెట్టుకోండి మీరు ఒక్కొక్క ట్రైనింగ్ అటెండ్ అయినాం కాబట్టి మాకు ఇవన్నీ గుర్తుకున్నాయి. ప్రతి ఒక్క అప్లైన్ మాట మేము సిన్సియర్ గా పాటించాం. ఇక్కడ ఒకే మాట చెప్పాడు నాకు ధర్మాంగ్ సార్, దాదాగిరి సార్ బిజినెస్ కరో. నిజంగా చెప్తున్న లీడర్స్, మీరు ఈ బయోటోరియంలో వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. అందులోనూ వెంకట్రాజు సార్ టీమ్ లో ఉన్నందుకు నిజంగా మీరు అదృష్టవంతులు. ఎలాంటి అప్లైన్స్ ఉన్నారు తెలుసా? ప్రకాష్ సార్ దర్జీ, సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ సార్. అండ్ ధర్మాంగ్ పాండే సార్,
వందన త్రివేది ఇలాంటి అప్లయన్స్ కలిగి ఉన్నారు. ఆ రోజు ధర్మాన్ సార్ ఏం చెప్పాడంటే, దాదాగిరి సార్ బిజినెస్ కాదు. ఒకవేళ మీ ప్లాన్ చెప్పడానికి వెళ్ళారు, ఆ టైం ఇవ్వడం లేదనుకో, చెప్పండి సార్ నాకు టైం లేదు, బయట చాలా మంది కలవాలి, ప్లాన్ వింటావా వెళ్ళిపోవాలన్నా. అలాంటి ఒక దాదాగిరి ఇస్తే బిజినెస్ కాదు అని చెప్పినాడు. ఎగ్జైట్మెంట్ ఉండాలి ప్లాన్ చెప్తుంటే. డెమో ఇస్తే 70% మైండ్ బ్లాక్ అవ్వాలి. మరి ఆ విధంగా చేయాలి బిజినెస్. ఏదో కూరుకుంటూ 2 గంటలు 3 గంటలు ఉన్నవరా బస్సు ఉన్నా తిన్నవరా బస్సు తిన్నా అంటే కాదు కదా. మరి నీకు ఇవన్నీ కావాలి కదా, మనీ కావాలి, టైం కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, కార్ కావాలి, మంచి ఇల్లు కావాలి, ఫ్యామిలీతో మంచి ట్రిప్స్ వెళ్ళాలి, విమానాలు ఎక్కాలి. కొత్తగా మనుకుంటే అవుతుందా మరి? బీ సీరియస్ ఇన్ ప్రొఫెషన్. ఎక్సైట్మెంట్ గా ఉండాలన్నమాట. ట్రైనింగ్ లో విన్నా కూడా ఎగిరెగిరి క్లాస్ కొట్టాలన్నమాట. ఒక్కొక్క లీడర్ చూస్తే ఆశ్చర్యపోతా. ఎక్సైట్మెంట్ ఉండాలి వద్ద జీవితంలో. ఉత్సాహవంత కడు భాగ్యవంత అంటారు భారతదేశంలో. ఉత్సాహంగా ఉండే వాళ్ళు భాగ్యవంతులు అన్నమాట. ఎంతమందికి వస్తారు సరే అవకాశం చెప్పండి. వందల మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ, ఆదాయాన్ని ఇస్తూ, ఆడుతూ, नाचने का, गाने का, खेलने का, कूदने का इतना अच्छा मौका ऊपर वाले ने दिया आपको. हैट्स ऑफ एंड कंग्रेचुलेशन सर. మీరు ఒక వ్యక్తికి ప్రొడక్ట్ అమ్మి వచ్చిన తర్వాత ఫోన్ చేసి, నేనే నా నడుము నొప్పులు తక్కువైపోయింది, నా షుగర్ తక్కువైపోయింది, డాక్టర్ అన్ని స్వీట్లు తినమన్నాడు, నా వ్యక్తి నవ్వుతూ ఉంది. ఒక వీడియో చూస్తుంటే టెస్ట్ మనీలో ఎంత మందికి వస్తారు సార్ అదృష్టం ఇక్కడ. మరి అలాంటి ప్లాన్ చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలి, ఎలా బతకాలి జీవితంలో? ఎగ్జైట్మెంట్ గా ఉండాలి. అండ్ టెక్నిక్స్, మార్కెటింగ్ ప్రొఫెషన్ అంటేనే టెక్నిక్స్ కదా. సో మీరు ఆ విధంగా ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు వాళ్ళ మనసు లోపలికి వెళ్ళాలి. బిల్డ్ పీపుల్ విల్ బిల్డ్ యువర్ బిజిनेस. आप परिचय बनाओ, कम्युनिकेशन बनाओ, पीपल्स को इकट्ठा करो और एक सबसे स्ट्रॉन्गेस्ट टीम बनाओ. यहाँ पे करोड़पति बहुत आसान से बन सकते हैं. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క సంబంధాల యొక్క సముదాయాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క సంబంధాల సముదాయాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అలాంటి వ్యక్తులు ఒక దగ్గర ఒక దగ్గర సూత్రమే పనిచేయాలంటే చాలా టెక్నిక్స్ యాజ్ అ లీడర్ గా మీ దగ్గర ఉండాలి. సో టెక్నిక్స్ ఏంటి? ఇంట్లో ఎంటర్ అవ్వగానే చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి. మీరు చాలా బాగుంది మేడం, మీ చెల్లి చాలా బాగుంది సార్. మీరు ఒకవేళ టీచర్ ప్రొఫెషన్ లో ఉన్నారు సార్, ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది సార్. నాకు మా చిన్నప్పుడు సార్ గుర్తుకొచ్చాడు సార్, మీతో కలవడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఒక తల్లి తన కొడుకు అన్నం తిప్పడానికి ఎన్ని టెక్నిక్స్, వాడు చందమామ రావి జాబులో ఎన్నో చెప్తారు కదా, అవన్నీ టెక్నిక్సే. ఈ ప్రొఫెషన్ లో కంపల్సరీ వాడాలి. అండ్ ఫైన్ ట్యూనింగ్. మనం ఇంట్లోకి ఎంట్రీ అవుతూనే బిజినెస్ ప్లాన్ స్టార్ట్ చేయకూడదు. ఒక 2 minutes ఆ పర్సన్ తో మీరు మాట్లాడాలి. సార్ మీ పేరేంటి, ఏం చేస్తుంటారు, ఎక్కడ పనిచేస్తే, ఎంతమంది పిల్లలు, హ్యావ్ మ్యారీడ్. సో ఒక 2 minutes మాట్లాడితే ఆ వ్యక్తి యొక్క మానసిక స్థాయి ఏంటి, మెంటల్ మెచ్యూరిటీ ఏంటి మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చెప్పాలి. ఒక ఫార్మర్ ఉన్నాడు, ఒక దగ్గర ప్లాన్ చెప్పాలి. ఒక డాక్టర్ ఒక దగ్గర ప్లాన్ చెప్పాలి. ఒక టీచర్ ఒక దగ్గర ప్లాన్ చెప్పాలి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు, రేడియేషన్ మీద ఫోకస్ చేయాలి. సో ఇదంతా మీకు ఎప్పుడు అర్థమవుతుంది? 2% ఫైన్ ట్యూనింగ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 3 things కనుక మీ బిజినెస్ లో ఉంటే, మీ ప్లాన్ లో ఉంటే, మీ లైఫ్ లో ఉంటే, మీరు ఎప్పుడు హ్యాపీగా. పక్క ఫోటో చూడండి, ఎట్లా ఉన్నారు వాళ్ళు. మొన్న గోవాకి వెళ్ళారు మన బ్యాచ్, వెంకట్ సార్ అండ్ టీమ్. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఉల్టా కార్ల మీద ఫోటోలు దిగడం, పోజులు. సో సార్ రియల్ సచ్ ఎ వండర్ఫుల్ బిజినెస్ సార్ ఈ బ్యాటోరియం. సో 100% సక్సెస్ మీకు ఇస్తుంది అనమాట. ఇది మెయింటైన్ చేయాలి. సో లీడర్స్, వన్స్ అగైన్ బిగ్ మెయిన్ టాపిక్ అనమాట. బి సీరియస్ ఆఫ్ దిస్ half an hour. 9 steps for success. Dream, list invitation, show the plan, follow up 100% user, be a team leader, take book function and follow the system. లీడర్స్, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, పక్క నుంచి డబ్బుల వర్షం కురుస్తుంది, అంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకుందాం. మీరు ఒక మ్యారేజ్ లో ఉన్నారు, అక్కడ డిన్నర్ చేస్తూ ఉన్నారు మీ కుటుంబ సభ్యులతో. మీ అకౌంట్ లో 1,00,000 రూపాయలు క్రెడిట్ అయింది. మీరు ఫీల్డ్ లో వెళ్ళక 3 days అవుతుంది. అప్పుడు మీ ముఖ చిత్రం ఏంటి, మీ మనో చిత్రం ఏంటి, ఎట్లా ఉంటుంది మీ ముఖంలో? మీరు మీ ఫ్యామిలీతో టూర్ వెళ్ళారు, హ్యాపీగా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు, మీ అకౌంట్ లో 1,00,000 రూపాయలు క్రెడిట్ అయింది. అప్పుడు ఎట్లా ఉంటుంది మీ హ్యాపీనెస్?
లడ్డూ కావాలని ఆయన. సో అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి? దాని పేరే 9 స్టెప్స్ ఫర్ సక్సెస్. ఊరికే రావు కదా మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఈ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే 1000% అష్యూరెన్స్ తో 1000% గ్యారెంటీతో చెప్పగలుగుతారనమాట. ఎవరైతే ఈ 9 స్టెప్స్ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేస్తారో, మీ చేతిలో డైరీ ఉంటే కనుక రాసుకోండి. ఈరోజు డేట్, టైం, విత్ యువర్ నేమ్. ఎవరైతే 9 స్టెప్స్ పాటిస్తారో రాబోయే 360 రోజులు అంటే 3 years లో 1000 days లో మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. జస్ట్ ఫాలో ద 9 స్టెప్స్ ఎనఫ్. ఇంకేం అవసరం లేదు సార్. తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేదు, మక్క వెళ్ళాల్సిన అవసరం, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 9 స్టెప్స్ పాటించండి. మీ బిజినెస్ లో ఇంప్లిమెంటేషన్ చేయండి, మీ టీమ్ లో ఇంప్లిమెంటేషన్ చేయండి. సచ్ వండర్ఫుల్ ఇన్కమ్ మీరు తీసుకోబోతారనమాట. ప్రతి ఒక్కరికి ఒక 12 ఎంత ఆల్మోస్ట్ 12 hours లో మన ఇన్కమ్ ఎంత క్యాపింగ్? 1,54,000 రూపాయలు క్యాపింగ్ తీసుకుంటారు 3 years లో. ఓన్లీ మదర్ ప్లాన్ లోనే 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు సంవత్సరంలో. అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ మీకు రాబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. దీనికి అంతటికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే డ్రీమ్. ఇది అవుతుంది అని మీరు నమ్మగలగాలి. గోల్ సెట్టింగ్ కంపల్సరీ. సో డ్రీమ్స్ ఆఫ్ లైఫ్. సార్ నాకు ఎలాంటి డ్రీమ్ లేదు సార్, నాకు అవ్వదు సార్, అలాంటి వాళ్ళ కోసం మీ బిజినెస్ సూట్ కాదు సార్, మీతో అయ్యే పని కాదు సార్. మీకు నెక్స్ట్ 1 year లోనూ డైమండ్ అయిపోతే 1 కోటి రూపాయలు వస్తుంది. నాకు ఎందుకు సార్, 10,000 చాలు కదా. 3 పూటలు తింటున్నాము, అప్పుడప్పుడు బర్త్డేలు, దావత్లు, దినాలు, దాసావులు వస్తున్నాయి, 60 మటన్ తింటున్నాము, ఇంత చాలు కదా. లైఫ్ లో డ్రీమ్స్ ఎందుకు మరి? అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ బిజినెస్ కాదు సార్. ఎవరికైతే महत्वाकांक्षा ఉందో, सबसे बड़ा जो ड्रीम है ना 100% उसके लिए ई बायोटेरियम एक गोल्डन प्लेटफॉर्म है. This business for golden platform, those have big dream in their life. సార్ మంచి గోల్డ్ కొనాలి, టైం ఫ్రీడమ్ కావాలి, 3 సంవత్సరాలలో నేను ఇక్కడి పని చేయకుండా ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ కావాలి. నీకోసం ఈ బిజినెస్ ఉంది లీడర్స్. అండ్ మంచి కార్, రికగ్నిషన్, రిప్యుటేషన్, సన్మానాలు కావాలి, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫ్యామిలీ టూర్స్, విమానయానం, ఇవన్నీ జరగాలి లైఫ్ లో. అంటే డ్రీమ్ కంపల్సరీ. సో డ్రీమ్ అనేది కంపల్సరీ మనిషికి ఉండాలన్నమాట. గోల్ సెట్టింగ్. సో కావాలి, అందరికి కారు కావాలి కదా. కావాలా వద్దా? కావాలి. కానీ ఎప్పుడు కావాలి? సో లీడర్స్, ఐ విల్ ప్లే 1 video. की जो सीढ़ी है इसकी दोनों टांगें प्रॉपर खड़ी होनी चाहिए. नंबर 1 सबसे पहली जो लेग है इसकी, उस लेग का नाम है गोल सेटिंग. जो ज्यादा लोग सफल होते हैं लाइफ में, वो लोग सफल नहीं होते हैं जो बहुत पढ़े लिखे लोग होते हैं, वो लोग सफल नहीं होते हैं जो बहुत स्मार्ट होते हैं. सफलता का पहला जो सीक्रेट है गोल सेटिंग. एक गोल होता है, एक होता है गोल को सेट करना. सेट करने का मतलब प्रॉपर गोल सेटिंग होनी चाहिए. जितने भी लेजेंड है दुनिया में, चाहे किसी को भी आप उठा लो जिसको भी लेजेंड समझते हो, उसकी